హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ వీడియో ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక 15 అలాగనే 16 ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్థిక సంఘాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి తేడాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే కనుక 2031 వరకు వచ్చేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి 2031 వరకు వచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేటువంటిది షూర్ షార్ట్గా వస్తుందన్నమాట. దానిని మీకు ఇప్పుడు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక అసలు ఈ ఆర్థిక సంఘం అంటే ఏమిటి, ఈ ఆర్థిక సంఘం గురించి మనకి రాజ్యాంగంలో ఏమైనా ఉందా, ఈ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి నిర్మాణం ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట అండి. సో ఆర్థిక సంఘం చూసుకున్నట్లయితే కనుక లేకపోతే మనం దీన్ని ఫైనాన్స్ కమిషన్ అంటారనమాట. సో ఈ ఫైనాన్స్ కమిషన్ని దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తారని మనం చూసినట్లయితే కనుక మన యొక్క రాష్ట్రపతి ఈ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అని చెప్పి సిఫార్సు అనేటువంటిది ఇస్తారనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏమైనా ఉందంటే కనుక ఆర్టికల్ 280 అనేటువంటిది ఆర్థిక సంఘానికి సంబంధించి తెలుపుతుంది అనమాట అండి. ఆర్థిక సంఘం యొక్క టెన్యూర్ లేకపోతే సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాల నుంచి మనకి ట్రిక్ అనమాట. ఎంతమంది సభ్యులు ఉంటారంటే 1+4 ఒక అధ్యక్షుడు 4 సభ్యులతోటి ఈ ఆర్థిక సంఘం అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి మీకు ఒక చిన్నపాటి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆర్థిక సంఘం అనేటువంటిది ఎవరు ఏర్పాటు చేస్తారు, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటిది, అలాగనే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, దాంతో పాటుగానే ఎంతమంది సభ్యులు అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఇది మనకి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. సో దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఆర్థిక సంఘం అసలు ఏమి చేస్తుందని మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే ట్యాక్సెస్ ద్వారా అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ సెంట్రల్ అలానే స్టేట్ ఎలా పంచుకోవాలంటే కేంద్రం అండ్ రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనేటువంటిది ఈ ఆర్థిక సంఘం అనేటువంటిది తెలుపుతుంది అనమాట అండి. అలాగనే కొన్ని రాష్ట్రాలకు గ్రాంట్స్ ఎలా ఇవ్వాలనేటువంటిది కూడా ఈ ఆర్థిక సంఘం తెలుపుతుంది అనమాట. సో ఇది ఆర్థిక సంఘం యొక్క కూర్పు అనమాట. ఆర్థిక సంఘాన్ని ఎవరు సిఫార్సు చేస్తారు, రాష్ట్రపతి ఆర్టికల్ 280 ప్రకారం. టెన్యూర్ వచ్చేసి 5 years, 1+4 మెంబర్స్ అనేటువంటి వారు సభ్యులు ఉంటారు, ఒక అధ్యక్షులు 4 వచ్చేసి మిగతా సభ్యులు అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఆర్థిక సంఘం వచ్చినటువంటి ట్యాక్స్ అమౌంట్ని ఎలా సెంట్రల్కి స్టేట్కి ఎలా పంచాలనేటువంటిది తెలుపుతుంది అనమాట అండి. సో అలాగనే కొన్ని రాష్ట్రాలకు గ్రాంట్స్ అనేటువంటిది ఎలా ఇవ్వాలనేటువంటిది దాని బేసిస్ మీద తీసుకునేటువంటిది ఆర్థిక సంఘం అనమాట. సో ఈ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి 15, 16 ఇటీవల మనకి బడ్జెట్ సమావేశాలతో పాటుగానే ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగనే ప్రీవియస్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు క్రోడీకరిస్తూ ఈ డిఫరెన్స్ అనేటువంటి తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఎందుకంటే ఈ డిఫరెన్స్ వైజ్గా కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక 15వ ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం చూసుకున్నట్లయితే కనుక టెన్యూర్ వచ్చేసి 2021 నుంచి 2026 వరకు. నెక్స్ట్ దీని యొక్క 16వ ఆర్థిక సంఘం చూసుకున్నట్లయితే కనుక 2026 నుంచి 2031 వరకు టెన్యూర్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో దీని యొక్క అధ్యక్షులు ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక 15వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షులు వచ్చేసి ఎన్కే సింగ్, 16వ ఆర్థిక సంఘం అధ్యక్షులు వచ్చేసి అరవింద్ పనగారియా గారు. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటి మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక ఇన్కమ్ డిస్టెన్స్ వచ్చేసి మనకి 15వ ఆర్థిక సంఘంలో 45% ఉంటే దానిని తగ్గిస్తూ ఇన్కమ్ డిస్టెన్స్ని 42.5గా చేయడం జరిగింది అనమాట. సో ఈ 42.5 ఇన్కమ్ డిస్టెన్స్ ఏంటంటే చాలామంది పేదరికం అని అంటారు. కాకపోతే ఇక్కడ పేదరికం కంటే కూడా ఇన్కమ్ డిస్టెన్స్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఇన్కమ్ డిస్టెన్స్ అంటే దీన్ని మనం ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి తోటి పోల్చొచ్చు అనమాట. అంటే ఇన్కమ్ డిస్టెన్స్ అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది, ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎలా తెలుస్తుందంటే ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 3 రాష్ట్రాల యొక్క
యావరేజ్ జిఎస్డిపి అనమాట అండి. ఇది కూడా ఈ 3 రాష్ట్రాలు ఏంటిది, ఈ 3 రాష్ట్రాలు ఏంటనంటే ఇది జిఎస్డిపిలో హై వాల్యూస్ ఉన్నటువంటి 3 రాష్ట్రాలు దానిని డిఫరెన్స్ చేసినటువంటి ఈ రాష్ట్రం దాన్ని, అలాగనే 3 రాష్ట్రాలు సంబంధించినటువంటి యొక్క యావరేజ్ జిఎస్డిపిని మనం చేస్తే వచ్చేటువంటి దాన్ని ఇన్కమ్ డిఫరెన్స్ అంటారు అనమాట. సో ఈ ఇన్కమ్ డిఫరెన్స్ అనేటువంటిది క్రితం 15వ ఆర్థిక సంఘంలో మనం చూసుకున్నట్లయితే కనుక 45% ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 42.5 అంటే 2.5% అనేటువంటిది తగ్గించడం జరిగింది అనమాట. నెక్స్ట్ జనాభా పాపులేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక 2011 ప్రకారం మనకు ఉన్నటువంటి జనగణన ప్రకారం చూసుకున్నట్లయితే కనుక 15% అనేటువంటిది ఇక్కడ ఏం జరిగింది అనమాట అండి. వేరేస్ ఇక్కడికి 16th ఫైనాన్స్ కమిషన్లోకి మనం వచ్చేసరికి దీన్ని పెంచడం జరిగింది అనమాట అండి. 2.5కి పెంచడం, 2.5%కి పెంచడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెమోగ్రఫిక్ అనమాట అండి. సో ఈ డెమోగ్రఫిక్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ డెమోగ్రఫిక్ అనేటువంటిది 15th ఫైనాన్స్ కమిషన్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆధారంగా చేసుకుని డెమోగ్రఫిక్ని వేయడం జరిగింది అనమాట. సో ఈ డెమోగ్రఫిక్ రేట్ అనేటువంటిది ఇక్కడ 12.5% కిందకి వేయడం జరిగింది. వేరేస్ మనకి ఈ 16వ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక టోటల్ ఫర్టిలిటీ రేట్ కాకుండా వీళ్ళు 2015 నుంచి 2023 వరకు 2015 నుంచి 2023 వరకు ఉన్నటువంటి జనాభా నియంత్రణ ఆధారంగా వీళ్ళు కమిషన్ అనేటువంటిది పర్సంటేజ్ అనేటువంటి షేర్ చేయడం జరిగింది అనమాట అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక 12.5% ఉన్నటువంటి దీనిని ఇక్కడ డెమోగ్రఫీ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక 2.5% తగ్గించడం జరిగింది అనమాట. సో 2.5% తగ్గించడం జరిగింది అనమాట. చూసుకోండి, మీకు క్రితం దాంతో చూసుకున్నట్లయితే కనుక అన్ని 2.5%లోనే మీకు వేరీ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇది మీకు ఒక ట్రిక్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏరియా వచ్చేసి ఇక్కడ 15% తీసుకుంటే కనుక ఇక్కడ వచ్చేసి 10% తీసుకోవడం జరిగింది. ఇది 5% అనేటువంటిది ఇక్కడ తగ్గడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అడవులు ఫారెస్ట్ అనేటువంటిది సేమ్ 10% మెయింటైన్ చేయడం జరిగింది అనమాట అండి. ఏ విధమైనటువంటి నెగోషియేషన్ చేయలేదు. నెక్స్ట్ ట్యాక్స్ ఎఫర్ట్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 15th ఫైనాన్స్ కమిషన్లో దీన్ని 2.5%గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ట్యాక్స్ ఎఫర్ట్స్ అనేటువంటిది మనకి 16th ఫైనాన్స్ కమిషన్లో టోటల్గా తీసివేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, దాన్ని యాడ్ చేయలేదు. జీడిపి వాటా వచ్చేసి 15th ఫైనాన్స్ కమిషన్లో లేదనమాట అండి. అయితే ఈ జీడిపి వాటా అనేటువంటిది 16th ఫైనాన్స్ కమిషన్లో 10%గా వేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక 15th ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ఆ ఫైనాన్స్ కమిషన్ ఉన్నటువంటి అంశాలని ఏ రకంగా 100% వాళ్ళు ఎలా సాగ్రిగేట్ చేశారనేటువంటిది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 100% అనేటువంటిది 16th ఫైనాన్స్ కమిషన్లో ఎలా సాగ్రిగేట్ చేశారనేటువంటిది మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అధ్యక్షుల పరంగా మీకు క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ డిస్టెన్స్ అనేటువంటిది దేన్ని బేస్ చేసుకుని చేశారనేటువంటిది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ డెమోగ్రఫిక్ అనేటువంటిది టోటల్ ఫెర్టిలిటీ రేట్ మీద తీసుకున్నారా లేకపోతే జనాభా నియంత్రణ పర్టికులర్ పీరియడ్ మీద తీసుకున్నారా అనేటువంటిది మీకు క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కనుక దేనిని 16వ ఆర్థిక సంఘంలో లేకపోతే 16th ఫైనాన్స్ కమిషన్లో యాడ్ చేయలేదు అని చూసుకున్నట్లయితే కనుక ట్యాక్స్ ఎఫర్ట్ అనేటువంటి దాన్ని యాడ్ చేయలేదు అనమాట. దాన్ని వాళ్ళు తీసుకోలేదు. సో ఇది మీకు క్వశ్చన్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ దేనిని 16వ సంఘం ఆర్థిక సంఘంలో జాయిన్ చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక 10% ఇచ్చేటువంటి జీడిపి వాటా ఏదైతే ఉందో దానిని యాడ్ చేశారనమాట. ఏది లేదు ఏది యాడ్ చేశారు, ఏది లేదు ఏది యాడ్ చేశారు, ఈ రెండు మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ దేని బేసిస్ మీద తీసుకున్నారు అనేటువంటిది ఈ పాయింట్స్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అనమాట. టోటల్ 100% అనేటువంటిది ఏ రకంగా సాగ్రిగేట్ చేశారు అనేటువంటిది. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి 15th అదే రకంగా 16th ఫైనాన్స్ కమిషన్ మధ్య ఉన్నటువంటి తేడాలతో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగనే మీరు ఈ క్వశ్చన్కి సమాధానం అనేటువంటిది చేయండి. ఈ ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ ఎంత అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటిది చేయండి. తద్వారా మీకు ఎంత మట్టుకు ఈ వీడియో అర్థమైంది అనేటువంటిది నాకు తెలియడం జరుగుతుంది అనమాట. మరిన్ని వివరాల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేటువంటిది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది అనమాట అండి. పలానా పోటీ పరీక్ష కానీ లేదు, ప్రతి పోటీ పరీక్ష ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ 15 అలాగనే 16వ ఆర్థిక సంఘాల మధ్య తేడాలు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.